హలో ఫుడీస్, వెల్కమ్ టు పనారి. ఈరోజు సూపర్ స్పెషల్ రెసిపీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లో ఒక 5 ఎగ్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా బీట్ చేయండి. అలా అయితేనే ఆమ్లెట్ ఫ్లఫీగాను వస్తుంది. అప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ తింటున్న ఫీలింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేయండి. ఒక ప్యాన్లో బటర్, ఆయిల్, గీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నా చాయిస్ అయితే బటర్. ఇప్పుడు బ్రెడ్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు 2 వైపులా కాల్చుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రెడ్ని మరీ ఎక్కువగా టోస్ట్ చేయకండి. బ్రెడ్ ఆమ్లెట్కి బ్రెడ్ కాస్త మెత్తగా ఉంటేనే ఆమ్లెట్ ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆమ్లెట్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. వెంటనే తరిగిన క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసి టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్లా అద్దండి. అప్పుడే ఆమ్లెట్కి బ్రెడ్ అతుక్కుంటుంది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోండి, ఇది ఆప్షనల్. ఇప్పుడు ఆమ్లెట్ ఉడకకముందే బ్రెడ్ పైన చీజ్ స్లైసెస్ని పెట్టి వెంటనే ఫోల్డ్ చేసుకోండి. చీజ్ మెల్ట్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. అప్పుడే ఈ బ్రెడ్ ఆమ్లెట్కి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది కదా? అయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.